హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో అడగడం గురించి అన్ని పదాలు ఒకే చోట రాసే ప్రయత్నం చేశాను నేను. ఫస్ట్ వన్ ఈజ్ ఆస్క్, ఏఎస్కే, ఆస్క్. ఇది చాలా పెక్యులర్ వర్డ్. అంటే సింపుల్గానే కదా సార్, ఆస్క్ అంటే మా అందరికీ తెలుసు అని అనుకుంటున్నారేమో. అయితే ప్రొనౌన్సియేషన్ వైజ్ చాలా పెక్యులర్ వర్డ్. నేను ఎందుకు చెప్తాను అంటే ఒక విషయం మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఎల్ఓ ఓకే లుక్, ఎల్ఐకేఈ లైక్, ఎల్ఐసికే లిక్, ఎల్ఏసికే ల్యాక్, పిఏఆకే ఫాక్, పిఎల్యూసికే ఫ్లక్. ఇలా అన్ని కా శబ్దాలతో ఎండ్ అయ్యే వర్డ్స్ అన్నీ చెప్పానండి. అలా వచ్చినప్పుడు తర్వాత చేర్చే ఈడీని టాలా చెప్తాం. అలాగా సిఓ ఓకే కుక్, సిఓ ఓకే ఈడీ కుక్డ్. అంతేగాని కుక్డ్ అనకూడదు, టా చెప్పాలి. కుక్ కుక్డ్, లుక్ లుక్డ్, లైక్ లైక్డ్, ప్యాక్ ప్యాక్డ్. కానీ ఇది అలా కాదు. ఇక్కడ చిన్నపాటి వ్యత్యాసం ఉంది. ఆస్క్ ఆస్క్డ్ అంటే ఈ కా శబ్దం కూడా పలకనవసరం లేదండి. ఈ కా శబ్దం కూడా పలకనవసరం లేదు. ఆస్క్ ఆస్క్డ్ ఎంత సింపుల్ చూడండి. మనం ఆస్క్డ్ అంటే కొంచెం లెందీ అవుతుంది, అది రాంగ్ కూడా. ఇలా కరెక్ట్గా చెప్పేదానికి చాలా ఈజీ కూడా. ఆస్క్ ఆస్క్డ్, ద ఇంటర్వ్యూవర్ ఆస్క్డ్ మీ సెవరల్ క్వశ్చన్స్. ఇంటర్వ్యూవర్ నన్ను చాలా ప్రశ్నలు అడిగారు. షీ ఆస్క్డ్ మీ మై పర్సనల్ లైఫ్, షీ ఆస్క్డ్ మీ అబౌట్ మై పర్సనల్ లైఫ్. ఆమె నా పర్సనల్ లైఫ్ గురించి అడిగింది. ఇలా ఆస్క్ ఆస్క్డ్. వన్ మోర్ టైం. ఆస్క్ ఆస్క్డ్, ప్రశ్నించు, అడుగు. ఇక్కడ రాయలేదండి అడుగు అనేది, అడుగు. నెక్స్ట్ అండి సీక్, ఎస్ఈఈకే, సీక్. సోట్, కొంతమంది సాట్ అని చదువుతూ ఉంటారు. సీక్ సోట్ అంటే వినమ్రంగా కోరడాన్ని, అడగడాన్ని సీక్ అంటారు. మన లెటర్స్లో చూస్తాం. ఐ సీక్ యువర్ పర్మిషన్. రిటర్న్ ఇంగ్లీష్లో ఎక్కువ కనిపించే పదం అండి. వినమ్రంగా, గౌరవంగా, మర్యాదగా కోరడాన్ని, అడగడాన్ని సీక్ అంటాం. థర్డ్ పదం చూడండి, రిక్వెస్టెడ్. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా వర్డ్ ఎండింగ్లో టీఈడీ ఉంటే, ఈ టర్మ్ టీఈడీ ఉంది కదా, దాన్ని టీఈడీలా కాకుండా టీఐడీలా చదవాలి. రిక్వెస్టెడ్, వాంటెడ్, నెగ్లెక్టెడ్. ఇలా whenever we find TED, you must pronounce TED like TID. hunted, neglect కాదండి, neglected. ఓకేనా. collected, navigated. ఇలా చెప్పుకుంటాం. రిక్వెస్ట్, కమింగ్ టు ద టాపిక్ హియర్. రిక్వెస్టెడ్, బ్రతిమాలి అడుగు, హంబుల్గా, వినమ్రంగా, గౌరవంగా అడగటాన్ని రిక్వెస్ట్ అంటాం. I request all my viewers please to subscribe my channel. I request all my viewers here to subscribe and like my video here. ఓకేనా. నేను మా వ్యూవర్స్ అందరికీ బ్రతిమాలి అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి సందర్భంలో ఐ రిక్వెస్ట్ ఇలా చెప్తామండి, రైట్. ఇకపోతే నాలుగోది క్వశ్చన్. వి ఆల్రెడీ డిస్కస్డ్ హియర్. ఇక్కడ చా శబ్దం పలకాలి. ఛత్రపతిలో చా పలికితే క్వశ్చన్. ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్ రాసామండి. పాస్ట్ పార్టిసిపల్ కూడా సేమ్ కూడా. ఇక్కడ ప్లేస్ లేకపోవడం రెండే రాసాం. క్వశ్చన్, ప్రశ్నించు, అడుగు. He questioned me several questions. ఆయన నన్ను చాలా ప్రశ్నలు వేశారు. ఇలా ప్రశ్నలు వేయడాన్ని క్వశ్చన్ అంటారండి. అలాగే నౌన్ ఫామ్ కూడా ఉంది. క్వశ్చన్ అంటే ప్రశ్న అని అర్థం. క్వశ్చన్ అంటే ప్రశ్నించు, అడుగు అని అర్థం. బెగ్డ్ మీ అందరికీ భిక్షాటన చేసుకును అని అర్థం తెలుస్తుంది. అంటే బెగ్ అంటే మరొక అర్థం కూడా ఉంది. ఎవరినైనా బ్రతిమాలి, అర్థించి, వేడుకుని అడగడాన్ని బెగ్ అంటారు. ఐ బెగ్ యువర్ పార్డన్ ప్లీజ్. ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి చెప్పిన మాటలు మీకు అర్థం కాకపోయినా, సరిగా వినపడకపోయినా సరే, ఐ బెగ్ యువర్ పార్డన్, PARDON, ఐ బెగ్ యువర్ పార్డన్. దయచేసి మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, సరిగా వినపడలేదు, మళ్ళీ ఇంకొకసారి చెప్తారా అని అర్థం అండి. ఐ బెగ్ యువర్ పార్డన్. ఇలా ఐ బెగ్ యూ, ద స్మాల్ కిడ్ బెగ్డ్ ఫర్ హిస్ లైఫ్. ఆ చిన్న కుర్రాడు ఎవరైతే ఉన్నాడో తన జీవితం కోసం, అంటే తన అటు పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల తన కోసం అడుక్కున్నాడు, అర్థించాడు, వేడుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ బెగ్.
సేమ్ మీనింగ్ అండి. బిసీచ్, బిసోట్, బిసోట్, దానికి రెగ్యులర్ వర్డ్ కూడా ఉంది. బిసీచ్, బిసీచ్డ్, బిసీచ్డ్, ఇది కూడా అంతే, బెగ్ లాంటిదే, సినానిమ్స్ అని చెప్పచ్చు. అర్థించు, వేడుకొను, అడుక్కొను. రైట్. ఇందులో ముఖ్యంగా ఆస్క్, ఆస్ట్, ఆస్ట్, మరికొన్ని పదాలు చూద్దామండి. ఎస్, నెక్స్ట్ వర్డ్ చూద్దామండి. ప్లీడ్, ప్లీడెడ్, ప్లీడెడ్, ప్లీడ్. అలానే ఇక్కడ whenever we have a word starting with the letter P, we have to involve both our lips. మనకి పీతో ఏదైనా ఒక వర్డ్ స్టార్ట్ అయినప్పుడు రెండు లిప్స్ని ఇన్వాల్వ్ చేయాలి. పిఎస్సికే ప్యాక్, పిఎల్ఈఏడి ప్లీడ్, పిఏఆర్కే పాక్, పీపుల్, ప్యాంపా, పాస్ట్, పెస్ట్. ఇలా ఎప్పుడైనా whenever we find a word starting with the letter P, we have to involve our both lips by closing and releasing with a sudden flow of air. ఎప్పుడైనా ఇంగ్లీష్లో పీతో ఏదైనా వర్డ్ స్టార్ట్ అయినప్పుడు రెండు లిప్స్ని క్లోజ్ చేసి ఒకేసారి ఒక్క ఉదుటున విదిల్చి చెప్పాలి. ఇక్కడ కమింగ్ టు ద పాయింట్ హియర్, ప్లీడ్, ప్లీడెడ్, ప్లీడెడ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో డిఈడి చివరిని వస్తే డిఐడిగా చదవాలి. డిఈడి వస్తే డెడ్ అని కాకుండా డిడ్ అని చదవాలి. ల్యాండెడ్, LANDED, ల్యాండ్, ల్యాండెడ్. సౌండ్, సౌండెడ్. బ్రాండ్, బ్రాండెడ్. మౌల్డ్, మౌల్డెడ్. స్కౌల్డ్, స్కౌల్డెడ్. ఇలా డిఈడి వస్తే డిఐడిగా చదవాలండి. ప్లీడ్ అంటే బ్రతిమాలటం, బ్రతిమాలి అడగడం. వెన్ ద అటాకర్స్ అటాక్డ్ ద ఇన్నోసెంట్ ఫ్యామిలీ, ద ఫ్యామిలీ మెంబర్స్ ప్లీడెడ్ ఫర్ దయర్ లైవ్స్. వాళ్ళు ఆ అటాకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ చిన్న ఫ్యామిలీని అటాక్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ జీవితాల కోసం బ్రతిమాలారు, వదిలేయమని. ద ఫ్యామిలీ మెంబర్స్ ప్లీడెడ్ ద అటాకర్స్ నాట్ టు కిల్ దెమ్, చంపొద్దని చెప్పేసి బ్రతిమాలారు. ఈ ప్లీడ్ అంటే ఈ కోర్టు పరిభాషలో చాలా మీనింగ్స్ ఉన్నాయండి. ఒకరి తరఫున కేసును ప్రజెంట్ చేయడానికి కూడా ప్లీడ్ అని అంటారు, ఒకరి తరఫున వాదించడానికి కూడా ప్లీడ్ అని అంటారు. కోర్టులో లాయర్స్ కేసు వాదిస్తారు కదా, అలా వాదించడాన్ని ప్లీడ్ అంటారండి. అలాగే కేసుని వకాల్తా పుచ్చుకుని ఒకరి తరఫున కేసుని ప్రజెంట్ చేయడానికి కూడా ప్లీడ్ అని అంటారు. ఓకేనా. ఒకళ్ళు ఇన్నోసెంట్ అని కానీ లేకపోతే ఒక తప్పు చేసామని కానీ చెప్పడానికి కూడా ప్లీడ్ అనే అంటారు. దాని నుంచి వచ్చిందే ప్లీడా, లాయర్కి ఆల్టర్నేటివ్ వర్డ్ ప్లీడా. ఏంటండి? ప్లీడ్, ప్లీడెడ్, ప్లీడెడ్. బ్రతిమాలు, బ్రతిమాలి అడుగు. అలాగే వాదించు అంటే ప్లీడ్ అంటే మరలా మరలా బ్రతిమాలి అడగడం అండి. ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, తల్లినో తండ్రినో ఎవరినో అడుగుతాడు, కావాలి కావాలి ప్లీజ్ ప్లీజ్ అని, చాక్లెట్ కొనమనో లేకపోతే సైకిల్ కొనమనో. అలా బ్రతిమాలి మరలా మరలా అడగండి ప్లీడ్ అంటారు. నెక్స్ట్ అండి ఇంక్వైర్. ఏంటండి? ENQUIRE, ఇంక్వైర్. ఇంక్వైరీ అంటారు, ఇంక్వైర్. ఇంక్వైర్, ఇంక్వైర్డ్, ఇంక్వైర్డ్. ఆరా తీసి అడగడాన్ని ఇంక్వైర్ అంటారండి. అంటే సాధారణంగా ఒక వ్యక్తి యొక్క వేరబౌట్స్, అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం, లేకపోతే పోలీస్ పీపుల్ ఎవరైనా దొంగల గురించి కానీ ఎవరైనా క్రిమినల్ గురించి కానీ వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకోవడాన్ని, ఆ ప్రదేశానికి వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకుంటారు కదా, దాన్ని ఇంక్వైర్ అంటారండి. బిఫోర్ అరెస్టింగ్ ద పొలిటీషియన్, before the police people arrested the politician, they inquired each and every detail of him in his area. ఆ పోలీసు వాళ్ళు ఆ రాజకీయవేత్తను అరెస్ట్ చేసే ముందర ఆ రాజకీయ నాయకుడి గురించి అతని ప్లేస్లో అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిఫోర్ ద పోలీస్ పీపుల్ అరెస్టింగ్ ద పొలిటీషియన్, ద పోలీస్ పీపుల్ ఇంక్వైర్డ్ రిగార్డింగ్ ద పొలిటీషియన్ ఇన్ హిస్ ఓన్ ఏరియా. ఇలా చెప్పచ్చండి. ఇంక్వైర్, ఇంక్వైర్డ్, ఇంక్వైర్డ్. నెక్స్ట్ అండి దానికి ఆపోజిట్ చూద్దాం ఇప్పుడు. ఆన్సర్. ఎలా చెప్పాలండి? ఆన్సర్. ఇక్కడ ఆర్ పలకక్కలే. ఆన్సర్, ఆన్సర్డ్, ఆన్సర్డ్. జవాబు ఇచ్చు. ఐ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామ్ ఎక్సెప్ట్ ద లాస్ట్ వన్. నేను పరీక్షలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను, లాస్ట్ వన్ మినహాయించి. ఐ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఎక్సెప్ట్ ద లాస్ట్ క్వశ్చన్. ఎగ్జామినేషన్లో ఆఖరి ప్రశ్నకు మినహాయించి నేను అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. ఐ కెనాట్ ఆన్సర్ ద కాల్ నౌ. నాకు ఫోన్లో కాల్ వస్తుంది, నేను ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేను అని చెప్పడానికి ఇలా కూడా అనొచ్చండి. ఐ కెనాట్ ఆన్సర్ ద ఫోన్ కాల్ నౌ. రైట్. ఆన్సర్, ఆన్సర్డ్, ఆన్సర్డ్. రిప్లై, రిప్లైడ్, రిప్లైడ్. తిరిగి సమాధానం ఇవ్వడాన్ని రిప్లై అంటారు. వచ్చిన లెటర్కి కానీ అడిగిన ప్రశ్నకు కానీ
సమాధానం చెప్పడాన్ని రిప్లై, గివ్ రిప్లై, గేవ్ రిప్లై, గివెన్ రిప్లై సేమ్ మీనింగ్ అండి. By the way, I'd like to announce one thing here. I'm gonna start an online batch very soon. Who are interested for learning the language, you can contact me on my number if you wanna learn the language skills from me through online. My number is 7036469769. మనం ఇక్కడ అడగడం గురించి చూసామండి. ఆస్క్, స్పీక్, ప్లీడ్ ఇలా అన్నీ ఒకే చోట చూసాము. మరికొన్ని వీడియోలు మనం చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్.